హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి ఆల్ ఇన్ వన్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ఒక పావు గంటలో ఒక 10 నిమిషాల్లో నానబెట్టేసుకొని ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఈ దోశలు అనేది చల్లట్లో అటుకులతో చేసుకుంటాం అనమాట. చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి డెఫినెట్గా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా స్మూత్గా ఉంటాయి. అలా తినగానే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి అన్నమాట. చాలా బాగుంటాయి. దానికోసం నేను ఇక్కడ అటుకులు తీసుకుంటున్నానండి. అన్నీ కూడా సేమ్ కొలతలు అనమాట. 1 కప్పు అటుకులు తీసుకొని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇవి దొండ అటుకులు అండి, అంటే మందంగా ఉంటాయి కదా అటుకులు, అవి పల్చటి అటుకులు తీసుకోకూడదు. కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకోవాలి. ఇవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూసారా దుమ్ము అనేది ఎంత ఉందో. కాబట్టి నేను ఇక్కడ 3-4 సార్లు వాష్ చేసుకుంటున్నాను అనమాట అటుకుల్ని. ఇలా 3-4 సార్లు వాష్ చేసుకున్న అటుకుల్లో చూసారా ఎంత మురికి వచ్చిందో. ఇలా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాకే మిగతావి వేసుకోవాలన్నమాట. మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో ఇక్కడ నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, అది. ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకుంటున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ అదే కప్పుతో 1 కప్పు చిక్కటి పెరుగు తీసుకోండి. చిక్కటి పెరుగు కానీ లేదా మజ్జిగ కానీ తీసుకోవచ్చు. ఈ 3 మిశ్రమాలని బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వాటర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే మంచిగా నానుతుంది అనమాట. ఈలోపు మీరు చట్నీ ప్రాసెస్ చేసుకోవచ్చు. దీనిలో ఏ చట్నీ అయినా బాగుంటుందండి. నేనైతే పల్లీ పచ్చడి చేసుకున్నాను. పచ్చిమిర్చి, టమాటా పచ్చడి, రోటి పచ్చళ్ళు ఏవైనా కానీ ఈ దోశలో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే ఏ చట్నీ కూడా చూపించట్లేదు, ఓన్లీ దోశ బ్యాటర్ మాత్రమే చూపిస్తున్నాను. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ అంతా. ఇంకా మనం ఏ వాటర్ వేయకుండానే మిక్సీ పట్టుకోవచ్చండి. ఒకవేళ వాటర్ కావాలనుకుంటే కనుక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కాటులాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 సార్లు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో తీసుకున్నాను. ఇలా మెత్తగా ఉండాలి. అప్పుడే మనకి దోశలు అనేది మెత్తగా స్మూత్గా వస్తాయి. సెట్ దోశలు అనేది చల్లట్లు అంటారు, సెట్ దోశ అంటారు. ఇలా 2 రకాలుగా పిలుస్తారనమాట. దీంట్లో రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 స్పూన్ వరకు సోడా ఉప్పు అంటే వంట సోడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి దోశలు వంట సోడా వేసుకున్నానండి. వంట సోడా వేసుకోకపోయినా కానీ వేసుకోవచ్చు, కాకపోతే అంత మెత్తగా రావన్నమాట, కొంచెం గట్టిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అనేది 1 స్పూన్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని తుడిచేసుకున్నాను టిష్యూ పేపర్ పెట్టి. మనం దోశ మీద ఆయిల్ కూడా వేసుకోకుండా వేసుకుంటున్నాం అనమాట. ఈ దోశలు చాలా బాగుంటాయండి నిజంగా. సెట్ దోశలు బయట మనకి దొరుకుతాయి కదా, మెత్తటి దోశలు, సెట్ దోశలు అలా ఉంటాయి అన్నమాట. చూసారా, అతుక్కోవట్లేదు కదా. మీకు రెండో వైపు తిప్పుకోవటం ఇష్టం ఉంటే రెండో వైపు తిప్పుకోవచ్చు, లేదా ఒకవైపు కాల్చుకున్నా సరిపోతుంది అనమాట. నేను ఊరికే రెండో వైపు కూడా అలా కాల్చుకొని తీసాను అనమాట. ఇలానే మిగతా ప్రాసెస్ కూడా, మిగతా దోశలు కూడా ఇలానే వేసేసుకోండి. దీని మీద మూత పెట్టైనా 2 సెకండ్లు అలా ఉంచినా మంచిగా వస్తుంది దోశ కాలేటప్పుడు మూత పెట్టుకున్నా మంచిగా వస్తుంది. చూసారా, రెండో దోశ కూడా నేను వేస్తున్నాను.
నేనైతే మూత పెట్టకుండానే వేస్తున్నాను అనమాట. మంచిగా వస్తాయి, చూసారా ఎంత బాగున్నాయో. ఇలా పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉన్నాయో చూసారు కదా. ముసలి వాళ్ళు అయితే, పెద్దవాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తినడానికి ఇష్టపడతారు. నేనైతే ఆ రోజు పల్లి చట్నీ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. కొంచెం కరివేపాకు, కారం కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాను. చాలా స్మూత్గా నోట్లో పెట్టుకుంటే జారిపోయే విధంగా ఉంటుందన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.